జూన్ 7వ తారీఖున 2025 సంవత్సరంలో ఆఫ్ఘనిస్తాన్‌కి, పాకిస్తాన్‌కి యుద్ధం వస్తుందని చెప్పడం జరిగింది. అక్టోబర్ 8వ తారీఖున ఆఫ్ఘనిస్తాన్‌కి, పాకిస్తాన్‌కి యుద్ధం వచ్చింది. ఈ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. మీనరాశికి అధిపతి గురు. మీనరాశిలో పూర్వాభాద్ర 4వ పాదం, రేవతి 4 పాదాలు, ఉత్తరాభాద్ర 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో మీనరాశి వారికి లగ్నంలో శని భగవానుడు ఉన్నారు. ఎలినాటి శని ఉన్నది. చాలా జాగ్రత్తగా ఉండండి. 12వ స్థానంలో రాహు ఉన్నాడు. లగ్నంలో శని ఉన్నారు. లగ్నంలో శని ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు పెడతాడు. ముఖ్యంగా మ్యారేజ్ పరంగా చాలా సమస్యలు తీసుకొస్తాడు. వృత్తిపరంగా సమస్యలు అధికంగా ఉంటాయి. పాలిటిక్స్ అనేవి మీ మీద ప్లే అవడం జరుగుతుంది. చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. మీన రాశి వారికి కుటుంబాధిపతి అయిన కుజుడు మీకు 9వ స్థానంలో ఉన్నారు కాబట్టి మీకు ఫ్యామిలీ పరంగా మాత్రం మంచి సపోర్ట్ అంటూ ఉంటది. ఈ మాసంలో చాలా చాలా ఆనందంగా ఉంటారు. ధన పరంగా మాత్రం ఖర్చులు అనేది అధికంగా ఉంటాయి. 12వ స్థానం రాహు ఉన్నారు. కుజుడు 4వ దృష్టి రాహు మీద పడుతోంది కాబట్టి ఖర్చులు విపరీతంగా ఉంటాయి. కొంచెం జాగ్రత్త తీసుకోండి. లవర్స్ కి మాత్రం గుడ్ టైం నడుస్తోంది. ఇక్కడ 5వ స్థానంలో గురువు ఉచ్చస్థితిలో ఉన్నారు. తన మిత్రక్షేత్రమైన కర్కాటక రాశిలో ఉండటం మూలంగా మీకు లవర్స్ కి మాత్రం చాలా అనుకూలంగా ఉంటది. మీ లవర్ కి ప్రపోజ్ చేయండి. యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ మాసంలో. శత్రులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉంటారు. 1 కాదు 2 కాదు, చాలా మంది ఉంటారు. కొంచెం జాగ్రత్త తీసుకోండి. విపరీతమైన భయం అంటూ ఉంటది శత్రువుల నుంచి మాత్రం. దానికోసమై కాలభైరవ అష్టకాన్ని చదువుకోండి. చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మ్యారేజ్ పరంగా సమస్యలు అంటూ ఎక్కువగా ఉంటాయి. 7వ స్థానం మీద శనిగారి దృష్టి ఉన్నది. దాని మూలంగా ఇబ్బందికరంగా ఉంటది మాసం అనేది మ్యారేజ్ పరంగా మాత్రం. బిజినెస్ పరంగా పెట్టుబడిని తగ్గించి పెట్టుకోండి. ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు తగ్గించి పెట్టుకుంటే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. లేకపోతే నష్టం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది బిజినెస్ పరంగా మాత్రం. కెరియర్ పరంగా శని భగవానుడు 10వ స్థానంలో వీక్షిస్తున్నారు. ఎవరికైతే జన్మ జాతకంలో శని కనుక బలహీనంగా ఉంటుందో వారికి మాత్రం చాలా ఇబ్బందులు ఉంటాయి వృత్తిపరంగా మాత్రం. కర్మకి కారకుడు శని, వృత్తికి కారకుడు శని. మన దశాంశ చక్రంలో శనికి చూసి మీకు కెరియర్ పరంగా ఎలా ఉంటుందో చెప్పగలుగుతాం అనమాట. శని కనుక మీ జన్మ జాతకంలో కనుక సరిగ్గా లేకపోతే కనుక ఈ మాసంలో మాత్రం చాలా చాలా ఇబ్బందులు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ మాసంలో మాత్రం మీనరాశి వారు వృత్తిపరంగా మాత్రం. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.